మనిషి ఇతరుల హక్కుల్లో చిన్న మోసం చేసినా అది అల్లాహ్ దృష్టికి దూరం కాదు. కొలతల్లో, తూకాల్లో మోసం చేసేవారిని ఖురాన్ ఎంత తీవ్రమైన హెచ్చరికతో సంబోధిస్తుందో తెలుసా? సూరా అల్ ముతఫ్ఫిఫీన్ 08:3 మనకు నిజాయితీ, బాధ్యత, పరలోక తీర్పు గురించి శక్తివంతమైన సందేశాన్ని అందిస్తుంది. ఈ సూరహ్ యొక్క హృదయాన్ని తాకే పారాయణాన్ని తెలుగు అనువాదంతో కలిసి శ్రద్ధగా వినండి. బహుశా ఈ రోజు మీరు వినబోయే ఒక ఆయత్ మీ జీవితంలో ఒక గొప్ప మార్పుకు కారణం కావచ్చు. నేను శైతాన్ నుండి అల్లాహ్ వద్ద శరణు వేడుకుంటున్నాను. అనంత కరుణామయుడు, అపార కరుణా ప్రదాత అయిన అల్లాహ్ పేరుతో. కొలతలలో, తూనికలలో తగ్గించి ఇచ్చే వారికి వినాశముంది. వారు ప్రజల నుండి తీసుకునేటప్పుడు పూర్తిగా తీసుకుంటారు. మరియు తాము ప్రజలకు కొలిచి గాని లేక తూచి గాని ఇచ్చేటప్పుడు మాత్రం తగ్గించి ఇస్తారు. ఏమి ఇలాంటి వారు తిరిగి బ్రతికించి లేపబడరని భావిస్తున్నారా? ఒక గొప్ప దినమున సర్వలోకాల ప్రభువు సమక్షంలో ప్రజలు అందరూ నిలబడే రోజు. అలా కాదు, నిశ్చయంగా దుష్టుల కర్మపత్రం సిజ్జీనులో ఉంది. ఆ సిజ్జీన్ అంటే నీవు ఏమనుకుంటున్నావు? వ్రాసి పెట్టబడిన చెరగని గ్రంథం. సత్యాన్ని తిరస్కరించే వారికి ఆ రోజు వినాశముంది. వారికే, ఎవరైతే తీర్పు దినాన్ని తిరస్కరిస్తారో. మరియు మితిమీరి ప్రవర్తించే పాపిష్ఠుడు తప్ప మరెవడూ దానిని, తీర్పు దినాన్ని తిరస్కరించడు. మా సూచనలు, ఆయాత్లు అతడికి వినిపించబడినప్పుడు అతడు ఇవి పూర్వకాలపు కట్టుకథలే అని అంటాడు. అలా కాదు, వాస్తవానికి వారి హృదయాలకు వారి దుష్ట కార్యాల త్రుప్పు పట్టింది. అంతేకాదు, ఆ రోజు నిశ్చయంగా వారు తమ ప్రభువు కారుణ్యం నుండి నిరోధింపబడతారు. తరువాత వారు నిశ్చయంగా భగభగ మండే నరకాగ్నిలోకి పోతారు. అప్పుడు వారితో, దేనినైతే మీరు అసత్యమని తిరస్కరిస్తూ వచ్చారో అది ఇదే అని చెప్పబడుతుంది. అలా కాదు, నిశ్చయంగా ధర్మనిష్ఠాపరుల, పుణ్యాత్ముల కర్మపత్రం మహోన్నత గ్రంథం ఇల్లియూన్ లో ఉంది. మరి ఆ ఇల్లియూన్ అంటే నీవు ఏమనుకుంటున్నావు? అది వ్రాసి పెట్టబడిన ఒక గ్రంథం. దానికి అల్లాహ్కు సన్నిహితులైన వారు, దేవదూతలు సాక్ష్యంగా ఉంటారు. నిశ్చయంగా పుణ్యాత్ములు సుఖ సంతోషాలలో ఉంటారు. ఎత్తైన ఆసనాలపై కూర్చొని స్వర్గదృశ్యాలను తిలకిస్తూ. వారి ముఖాలు సుఖ సంతోషాలతో కళకళలాడుతూ ఉండటం నీవు చూస్తావు.
సీలు చేయబడిన నాణ్యమైన మధువు వారికి త్రాగటానికి ఇవ్వబడుతుంది. ختامه مسك وفي ذلك فليتنافس المتنافسون. దాని చివరి చుక్కలోనూ కస్తూరి సువాసన ఉంటుంది. కాబట్టి దానిని పొందటానికి అపేక్షించే వారంతా ప్రయాసపడాలి. ومزاجه من تسنيم. మరియు దానిలో ఆ మధువులో తస్నీం కలుపబడి ఉంటుంది. عينا يشرب بها المقربون. అదొక చలమ, అల్లాహ్ సాన్నిధ్యం పొందినవారే దాని నుండి త్రాగుతారు. إن الذين أجرموا كانوا من الذين آمنوا يضحكون. వాస్తవానికి ప్రపంచంలో అపరాధులు విశ్వసించిన వారిని హేళన చేసేవారు. وإذا مروا بهم يتغامزون. మరియు వీరు విశ్వాసులు వారి అవిశ్వాసుల ఎదుట నుండి పోయినప్పుడు వారు అవిశ్వాసులు పరస్పరం కనుసైగలు చేసుకునేవారు. وإذا انقلبوا إلى أهلهم انقلبوا فكهين. మరియు అవిశ్వాసులు తమ ఇంటి వారి దగ్గరికి పోయినప్పుడు విశ్వాసులను గురించి పరిహసిస్తూ మరలేవారు. وإذا رأوهم قالوا إن هؤلاء لضالون. మరియు విశ్వాసులను చూసినప్పుడల్లా నిశ్చయంగా వీరు దారి తప్పినవారు అని అనేవారు. وما أرسلوا عليهم حافظين. మరియు వారు అవిశ్వాసులు వీరి విశ్వాసుల మీద కాపలాదారులుగా పంపబడలేదు. فاليوم الذين آمنوا من الكفار يضحكون. కాని ఈ రోజు పునరుత్థాన దినం నాడు విశ్వసించినవారు సత్యతిరస్కారులను చూసి నవ్వుతారు. على الأرائك ينظرون. ఎత్తైన ఆసనాలపై కూర్చొని స్వర్గదృశ్యాలను తిలకిస్తూ ఇలా అంటారు. هل ثوب الكفار ما كانوا يفعلون. ఇక ఈ సత్యతిరస్కారులకు వారి చేష్టలకు తగిన ప్రతిఫలం తప్ప మరేమైనా దొరుకునా? ఈ పవిత్ర ఖురాన్ పారాయణం మరియు తెలుగు అనువాదం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఖురాన్ సందేశం మరింత మందికి చేరేలా ఈ వీడియోను షేర్ చేయండి. ఇలాంటి అందమైన ఖురాన్ పారాయణాలు, తెలుగు లిప్యంతరీకరణలు మరియు తెలుగు అనువాదాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ఆన్ చేయండి. అల్లాహ్ మనందరికీ ఖురాన్ను చదివే, వినే, అర్థం చేసుకునే మరియు ఆచరించే తౌఫీక్ ప్రసాదించుగాక. ఆమీన్. జజాకుం అల్లాహ్ ఖైర్.